అడుగు తీసి అడుగేయటానికి హెలికాప్టర్లు, విమానాలు. ఈ హెలికాప్టర్ అంటే హెలికాప్టర్లో విమానాలు వేసుకు తిరిగి చెమటోడ్చి కష్టపడి 18 మాసాల్లో 2,66,517 కోట్లు అప్పు చేశారా? మీరే మాట్లాడుతున్నారు కదా, ఈ 18 నెలలు ఎంతో కష్టపడ్డాం మేము ముగ్గురం అని. ఏం కష్టపడ్డారు? అప్పులు చేయటాక, హెలికాప్టర్లు తిరగటాక, ఆఖరికి మీ ఇంటికాంచి గన్నవరానికి కూడా మీరు కారులో వెళ్లే పరిస్థితి లేదా? మీ ముగ్గురు హెలికాప్టర్లు వెళ్తారు ఇక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మీ ఇంటికి రావడానికి హెలికాప్టర్లు వస్తారు. ఆయన మంగళగిరి ఆఫీస్కి మీరు ఎక్కడికి వెళ్ళాలంటే హెలికాప్టర్లన్నా. మీ కష్టం ఏమనాలి? ఇంక గొప్పగా చేద్దారు. మేము ముగ్గురం తెగ కష్టపడిపోయాం ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించటానికి. ఎవడన్నా సామాన్యుడిని అడిగి చెప్తాడు, వీళ్ళ కష్టం రాబందులు ఎత్తుకెళ్ళా అని చెప్పి మాట్లాడతాడు. ఎందుకు కావాలి మీ కష్టం? ఎవరిని కావాలి? ప్రజల్ని పీల్చుకు తింటాకి, పీల్చి పిప్పి చేయటాకి, ప్రజల రక్తాన్ని మీరు జుర్రుకుంటాకి తప్పితే దేనికంటున్నా మీరు పనిచేస్తున్నది ఏం చేశారు ఇప్పటి వరకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏంటంట, 5 ఏళ్ళు 13.5% ఈయన జీడిపి అంట. జగన్మోహన్ రెడ్డి గారిదేమో 10.32% జీడిపి అంట. అంటే ఇతనికి ఏ లెక్కలు, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటా, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ CAGR ఏదో లెక్క అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ CAGR లెక్కల ప్రకారం అంట ఆయనదేమో 13 చిల్లరంట, ఈయనేమో 10 చిల్లరంట. నాకులాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కష్టపడితే గనక బోళ్ళ డబ్బులు వచ్చాయి అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే నీకు ఎలా వెసులుబాటు అయితే అలా ఫిగర్లు తీసేసుకుంటావు చంద్రబాబు నాయుడు గారు. మీ 5 ఏళ్ళు ప్రతి సంవత్సరం అంటే మీ జీడిపి పెరిగితే దేశం జీడిపిలో మీది ఎంత శాతం ఉండాలి కదా? ఇప్పుడు మనం పావలా సంపాదించామనుకోండి, మన పావలా దేశానికి వచ్చిన రూపాయిలో మనది ఎంత ఉందా? 5 పైసలు ఉందా, 4 పైసలు ఉందో రావాలి కదా లెక్క. ఆ లెక్కలు తీద్దామా? అవి వాస్తవాలు కదా వాళ్ళు వచ్చేప్పటికి. ఏదైనా యాక్చువల్ జీడిపి వచ్చేప్పటికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతుంది, కనీసం 2 ఏళ్ళు పడుతుంది. ఈ సెకండ్ లెవెల్ కరెక్షన్ వచ్చేప్పటికి ఆ లెక్కలు తీద్దామా? 40 ఏళ్ళు 50 ఏళ్ళు అనుభవం అని చెప్పేటువంటి నీ ఆదాయాలు, నీ పరిపాలన, ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రిగా అనుభవం లేనటువంటి యువకుడైన జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్లలో ఈ రాష్ట్రానికి ఆదాయ వనరులు ఏ రకంగా ఉన్నాయి, లేదా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎవరిది ఎంత ఉంది? మీది ఎక్కువ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉందా? రండి, రేపు మాపం మా బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వస్తాడు, కూర్చోండి. మీరు వస్తారో ఎవరు వస్తారో రండి. మీరు రండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చోండి, మా వాడు వచ్చి కూర్చుంటాడు, మా బొగ్గన వచ్చి కూర్చుంటాడు, లెక్కలు డొక్కలతో సహా మొత్తం మాట్లాడతాడు. ఇంత పచ్చి దగాగా నీకేది వెసులుబాటు ఉంటే, చంద్రబాబు నాయుడు గారికి ఏది వెసులుబాటు ఉంటే అది ఆ కొలమానం మాత్రమే తీసుకుంటావా? 2 సంవత్సరాలు కోవిడ్ పీరియడ్ని కూడా అధిగమించి, అంటే ఎంత దేశం అతలాకుతలం అయిపోయిన పరిస్థితుల్లో కూడా అతను 3 సంవత్సరాలు తీసుకున్నా కూడా, లేదా 5 ఏళ్ళు తీసుకున్నా కూడా, ఎంత తీసుకున్నా కూడా మీకన్నా దేశ నిష్పత్తిలో ఎక్కువే నిలబెట్టగలిగాడు. కంట్రీ జీడిపిలో ఎక్కువ నిలబెట్టగలిగాడు. ఎంతో అభివృద్ధి చేశాడు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీకన్నా కూడా ఎక్కువ చేశాడు. ఈ రాష్ట్రానికి ఎంతో మంచి చేశాడు. ఎన్నో ఆస్తుల్ని మనుగురులాగా చేశాడు. 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఒక 17 మెడికల్ కాలేజీల్లో 7 కాలేజీలని పూర్తి చేసి మిగతాయి చేయటం, అంటే అభివృద్ధి పదాన పరిగెత్తించటం, గ్రామ గ్రామాన వేల కోట్ల రూపాయలతో సచివాలయాలు, లేదా ప్రభుత్వానికి, అంటే ఆ రోజేమో సచివాలయాలు ఎవరికి కావాలన్నా, మరి వాళ్ళ అయ్యే వాడుకుంటున్నారు కదా. మీరు సచివాలయాలను వాడుకుంటున్నారు, రైతు భరోసా కేంద్రాలను వాడుకుంటున్నారు,
అదే హాస్పిటల్ హెల్త్ సబ్ సెంటర్లను కూడా మీరే వాడుకుంటున్నారు కదా, వాడుకుంది ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి సంపదలో ఏది మీరు వాడుకోవట్లేదని అడుగుతున్నాను.